సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని అర్థశాస్త్రం పేద గొప్ప అని విభజిస్తే, సామాజిక శాస్త్రం మంచి చెడుగా విభజిస్తే, మనస్తత్వరీత్యా తెలివి గలవాడు తెలివి తక్కువడు అని విభజన మనం చేసుకోవచ్చు. అంటే తెలివి గలవాడు ఇక్కడ ఎక్కువ, తెలివి తక్కువవాడు తక్కువ అనే భావం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే జీవితంలో మనం చూసిన విజేతలందరూ కూడా, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలివిగల వాళ్ళుగా మనం భావించినట్లయితే, ఆ స్థాయిని అందుకోలేక సామాన్యులుగా ఉండిపోయేవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళుగా మనం భావించవచ్చు. సరే, శ్రమిస్తే కష్టపడితే కొంత ప్రోగ్రెస్ సాధించవచ్చు. తామున్న స్థితి నుంచి కొంత ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అది అలా ఉంచితే, ఏ స్థితిలో ఉన్నా, అంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తెలివి గలవాడు, అంటే అక్కడ విషయం ఉన్నవాడు ప్రయత్నం చేసుకుంటూ ఉన్నత స్థితికి ఎదగలుగుతాడు. అంటే అతను ఉన్న స్థితికి ఎదగడానికి కారణం శ్రమ కన్నా కూడా అతని తెలివితేటలు ఎక్కువ ఉపయోగపడ్డాయని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ రెండు జత కలిసి అతను ఉన్నత స్థితికి నిలబెట్టాయి. ఒక్కొక్కసారి తెలివి తక్కువ ఉన్నప్పటికీ కూడా, తెలివితేటలు తక్కువ ఉన్నప్పటికీ కూడా అధికంగా శ్రమ పెట్టుబడి పెడితే కూడా ఉన్నతంగా ఎదగచ్చు. అంటే తెలివి గలవాడు చేసే ప్రయత్నం కన్నా, శ్రమ కన్నా కూడా తెలివి గలవాడు పెట్టాల్సిన శ్రమ, కష్టం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. తెలివి గలవాడికి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు వస్తే, తెలివి తక్కువ వాడికి ఎక్కువ శ్రమతో కానీ ఎక్కువ ఫలితాలు రావు. అంచేత మనం ఈ ఇద్దరిని మనం తీసుకున్నట్లయితే, తెలివి గలవాడు తెలివి తక్కువ వాడు, తెలివితేటలు అంతగా లేనివాడు. సరే, ఈ విభజన ఎలా జరిగింది, ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, కుటుంబం నుంచి వారసత్వంగా తెలివితేటలు వచ్చిన వాళ్ళు, కుటుంబ పరంగా వారసత్వంగా తెలివితేటలు రాని వాళ్ళుగా మనం చెప్పు. మరి కుటుంబంలో ఎందుకు వచ్చాయి అన్నట్లయితే, దాన్ని మనం ఒక్కొక్క తరం వెనక్కి వెళుతూ ఉన్నట్లయితే, వాళ్ళ యొక్క మేధోశ్రమ వాళ్ళ తెలివితేటలు సాధిస్తే, మేధోశ్రమ చేయని వాళ్ళు తక్కువ తెలివితేటలు సాధించడం మనకి తెలిసింది. ప్రాంతాల వారీగా చూసినా కూడా మనం ఎక్కడైతే ఎక్కువ అన్వేషణ, ఎక్కువైతే ఎక్కువ నేర్చుకోవాలన్న తపన, ఎక్కడైతే ఆ ఆకలి, దాహం తెలివితేటల పట్ల ఉంటుందో వాళ్ళు సాధించడం జరిగింది. అంటే మానవజాతి పరిణామంలో ఎవరైతే నేర్చుకోవాలి, కొత్త విషయం తెలుసుకోవాలి, జీవితాన్ని మరింత విస్తరించుకోవాలి అన్న ఆలోచనతో బయలుదేరారో వాళ్ళు తర్వాత తెలివితేటలు నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు తెలివి గలవాళ్ళుగా ఉండడం జరిగింది. వాళ్ళ వారసులు కూడా తెలివిగా ఉండడం జరిగింది. ఆ వారసత్వంలో వాళ్ళు నిలబెట్టుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికి కూడా సమాజంలో మనం తెలివిగా వాళ్ళు, అంతగా తెలివితేటలు లేని వాళ్ళుగా మనం గమనిస్తున్నాం. అయితే సాధారణంగా అంతగా తెలివితేటలు లేనివాడు మంచిని నమ్ముకునే అవకాశం ఉంటుంది. మంచివాడిగా ఉండటం వల్ల లాభం పొందుతా అనే నమ్మకం ఉంటుంది వాడికి. అంటే తెలివితేటల కోసం ప్రయత్నించడం అనే విషయాన్ని పక్కన పెట్టి, మంచిగా ఉంటే మనకి బాగుంటుందనే ఉద్దేశంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం విభజించుకున్నటువంటి తెలివి గలవాడు, తెలివితేటలు అంతగా లేని వాడిలో తెలివి గలవాడు ఎవరైతే ఇంటెలిజెంట్గా మనం చెప్పుకున్నామో వాళ్ళల్లో రెండు రకాలుగా మన వ్యక్తులు మనం గమనించవచ్చు. అందులో ఎక్కువ మంది స్వార్థపరులు, తక్కువ మంది నిస్వార్థపరులు ఉంటారు. ఎక్కువ మంది స్వార్థపరులు, తక్కువ మంది నిస్వార్థపరులు. అంటే తెలివి గల వాడిలో దాదాపుగా ఒక 80% స్వార్థపరులు ఉంటే, ఒక 20% మంది నిస్వార్థపరులు ఉంటారు. వాళ్ళు సమాజాన్ని నడిపేవాళ్ళు, దేశాన్ని నడిపేవాళ్ళు, అలాగే అభివృద్ధి కారకులు, అలాగే శాంతి నెలకొల్పగలవాళ్ళు. ఇటువంటి మంచి ప్రపంచానికి అవసరమైనటువంటి
గుణాలన్నీ కూడా ఉన్నటువంటి వ్యక్తులు ఆ 20%లో మనం చూడొచ్చు. వాళ్ళ వల్ల సాధ్యం అవుతుంది. సమాజాన్ని మార్చాలన్నా, ఒక దేశానికి స్వాతంత్రం తేవాలన్నా, ఒక సమాజాన్ని మార్చాలన్నా, ఒక సమాజంలో శాంతిని నెలకొల్పాలన్నా, ఆ తెలివి గల వాళ్ళలో ఉండే ఆ 20% వాళ్ళకే సాధ్యం అవుతుంది. ఈ 80% మందికి సార్థం అసలు వీలు అవ్వదు. సాధ్యం అవ్వదు. వీళ్ళ జీవితానికి పరిమితమై ఉంటారు. తెలివితేటలుంటాయి. కానీ అవన్నీ గూడా కుటుంబానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. తమకి, తమ కుటుంబానికి మాత్రమే ఉపయోగిస్తారు. తెలివితేటలుంటాయి. అవన్నీ స్వార్థం అనే దాంట్లో ఉండి, తమకి, తమ కుటుంబానికి, తమ వంశానికి వీటికి మాత్రమే ఉపయోగించగలుగుతారు. అయితే తెలివి కల వాళ్ళలో ఉండే ఆ పై 20% మంది వాళ్ళు నిస్వార్థపరులుగా ఉంటారు. వాళ్ళు సమాజం గురించి ఆలోచిస్తారు. సమాజంలో నియమాల గురించి ఆలోచిస్తారు. పనికిరాని నియమాల్ని ప్రశ్నిస్తారు. వాటిని సమాజానికి దూరం చేయడానికి పోరాడతారు. ప్రాణాలు పణంగా ఒడ్డుతారు. ఒక దేశం స్వాతంత్రం లేకపోతే స్వాతంత్రం కోసం ప్రయత్నం చేస్తారు. దానికోసం ప్రాణాలు పణంగా పెడతారు. శాంతి కోసం ప్రయత్నం చేస్తారు. సమానత్వం కోసం ప్రయత్నం చేస్తారు. అందరూ బావుండాలని కోరుకుంటారు. ఆ 20% మంది తెలివిగల వాళ్ళే ఈ ప్రపంచాన్ని నడిపించే వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక సమాజాన్ని నడిపిస్తున్న వ్యక్తులు కూడా వాళ్ళే అవుతారు. అంటే అతి తక్కువ మంది ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళే సమాజానికి వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మన 80% మంది మీద ఆహ్, ఒక న ఒక ఒక సర్వే చేసి ఒక ఏదైనా ఒక విషయం మీద ఒక కంక్లూజన్‌కి రావడానికి వీల్లేదు. ఇంచేతంటే ఈ 80% మంది చేయగలిగిందేం లేదు. ఒక మార్పుకి గాని, ఒక నూతనత్వానికి గాని, ఒక శాంతికి గాని వీళ్ళు చేయగలది ఏం లేదు. వీళ్ళు వాళ్ళ కుటుంబం వైపుగా ముఖం పెట్టుకున్నటువంటి వాళ్ళు. సమాజాన్ని చూడరు. స్వార్థ చింతన నిరంతరం ఉంటుంది. తెలివితేటలన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబం పైకి రాడానికి, వాళ్ళు ధనవంతులు కావడానికి వీటికే ఉపయోగిస్తారు. సామాజికంగా ప్రయోజనం కలిగించే విషయాలు వాళ్ళకసలు ఆసక్తే ఉండవు. వాళ్ళకి స్వార్థానికి సంబంధించిన విషయాలు మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు. ఈ 20% మంది చెప్పుకున్నాం మొదట. వాళ్ళు మాత్రమే ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు. ప్రపంచంలో ఏ మార్పు కావాలంటే వాళ్ళ వల్లే సాధ్యం. ఒక సమాజంలో ఏ మార్పు రావాలంటే వాళ్ళ వల్లే సాధ్యం. వాళ్ళలో కవులుంటారు, గాయకులుంటారు, రచయితలుంటారు, సోషల్ రిఫార్మర్స్ ఉంటారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారు, శాంతి దూతలుంటారు. వీళ్ళందరూ ఆ 20%లో ఉంటారు. వాళ్ళు తెలివిగలవాళ్ళు. కానీ వాళ్ళు నిస్వార్థపరులు. దానివల్లే ప్రపంచం నడుస్తుంది. సమాజాలు నడుస్తూ ఉన్నాయి. పనికిరానివన్నీ వదిలించుకొని కొత్త ఆలోచనలతో సమాజం ముందుకెడుతుంది అంటే వాళ్ళ వల్ల. అంచేత వాళ్ళని మనము పరిగణనలో తీసుకోని పక్షంలో మనకి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం చేత కాదు. ప్రపంచం ఎందుకిలా మారుతోంది? కొత్త కొత్త ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఈ విధమైన ఎలా వెళుతున్నాయనేది ఆ 20% మంది మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 80% మంది మీద ఆధారపడి ఉండదు. వీళ్ళు స్వార్థపరులు. వీళ్ళు వాళ్ళ కుటుంబం, వాళ్ళ రక్తం, లేదంటే వాళ్ళ వంశం వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. కానీ పైన చెప్పుకున్న ఆ 20% మంది వాళ్ళకి రక్త ఆలోచన ఉండదు. వాళ్ళ కుటుంబం అనే ఆలోచన ఉండదు. వాళ్ళు ప్రపంచంలో తాము ఒక కుటుంబం. వాళ్ళకసలు ప్రపంచమే ఒక కుటుంబం. అంచేత వాళ్ళు ప్ర ప్రపంచం అంతా ఉండే అనుకునే తమ కుటుంబం కోసం వాళ్ళు పాటుపడతారు. అక్కడేదైనా లోపాలుంటే సవరించడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు శక్తిమంతులు. వాళ్ళ వల్లే ప్రపంచం ఇలా నడుస్తుంది. వాళ్ళు గూడా స్వార్థపరులైతే ఇంకేం లేదు ప్రపంచం. ఏనాడో అంతరించిపోయింది. అంచేత అటువంటి వాళ్ళు సమాజంలో ప్రతి సమాజంలో ఉంటూ ఉంటారు. ప్రపంచంలో ఉంటూ ఉంటారు. వాళ్ళే ప్రపంచాన్ని నడిపించేటువంటి వాళ్ళు. సరే. తెలివిగల వాళ్ళలో మనం 2 రకాలు చూసాం. 80% స్వార్థపరులు. ఒక 20% మంది నిస్వార్థపరులు.
ప్రపంచాన్నే తమ కుటుంబంగా భావించేవాళ్ళు. ప్రపంచంలో ఉన్న అందరి వ్యక్తిని తమ రక్తంగానే భావించేవాళ్ళు కాబట్టి, వాళ్ళు సరే పూజ్యనీయులు, ఆరాధనీయులు, గౌరవనీయులు. ప్రపంచం గౌరవిస్తుంది గూడా. ఈ స్వార్థపరులు గూడా గౌరవిస్తుంటారు. అది కేవలం నటన. అందరూ పూజిస్తున్నారు కాబట్టి మనం గూడా ఒక పువ్వో, ఒక దండమో పెడితే నష్టం లేదు గదా! అని. అందులో గూడా ఏమన్నా పనికొచ్చేదుంటే, సరే ఆ ప్రయోజనం కూడా పొందాలని ఆశిస్తారు. ఓకే.